సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ర్యాగింగ్ భూతం ఒకప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో ఉండేది. అది కాస్త ఇప్పుడు పాఠశాలలకు వ్యాపించింది. సినిమా ప్రభావమో లేదా హీరోయిజం చూపించాలనే తపనో తెలియదు, కానీ మూతి మీద సరిగ్గా మీసం కూడా రాకముందుకే హీరోలా ఫీల్ అవుతున్నారు కొంతమంది విద్యార్థులు. ఫలితం చదువు పక్కదారి పడుతుంది, జీవితం అంధకారంలోకి వెళుతుంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటన ఒకటి బయటపడింది. రాజాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ దుమారం రేపింది. అర్ధరాత్రి వేళ 5గురు 10వ తరగతి విద్యార్థులపైన దాదాపు 20 మంది ఇంటర్ విద్యార్థులు ఒక్కసారిగా దాడి చేశారు. 10వ తరగతి విద్యార్థులు ఎదిరించే క్రమంలో పలువురు గాయపడ్డారు. అడ్డొచ్చిన వారిని కర్రలు, క్రికెట్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారంతా ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అని తెలుస్తుంది. ఈ తతంగాన్ని సెల్ ఫోన్లతో చిత్రీకరించడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ పాఠశాలలో ఇంత జరుగుతున్నా కూడా యాజమాన్యం స్పందించకపోవడం పైన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. నిత్యం విద్యార్థులు ఎక్కడ గొడవ పడుతున్నారు, పాఠశాల మొత్తం హాస్టల్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి క్లాస్లో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరెవరికి మధ్య వివాదాలు ఉంటున్నాయి, వారు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి నుంచి నేడు పూర్తిగా విచక్షణ కోల్పోయి వారు క్రికెట్ బ్యాట్లతో అక్కడ చేతికి వచ్చినటువంటి వస్తువులతో ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి దాడులకు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డాయి ఆ పాఠశాలలో అనేవి కూడా ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సరిగా అసలు ఆ గొడవ అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఏజ్లో ఎందుకు గొడవ పడుతున్నామో కూడా దానికి సరైన మీనింగ్ కూడా తెలియనటువంటి వయసులో ఈ రకమైనటువంటి దారుణ ఘటనకు పాల్పడుతున్నారు విద్యార్థులు. ఇప్పటివరకు కళాశాలలో పెద్ద పెద్ద కళాశాలలో ఇలాంటి ఘటనలు చూసాం. అది కాస్త మారినటువంటి సాంకేతిక పరిజ్ఞానమో, మొబైల్ టెక్నాలజీ రావడమో, ప్రతిదీ అందుబాటులో ఉన్నటువంటి కారణంగా అన్నీ తెలిసిపోవడమో, పాజిటివ్ నెగిటివ్ ఏదనేది డివైడ్ చేసుకోలేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి టీనేజ్లో ఉండడమో, కారణం ఏదైనా కూడా చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు అక్కడ తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి ఏం కాలేదు, కానీ ఈ తీవ్రమైనటువంటి దాడిలో క్రికెట్ బ్యాట్లతో తలలు బాదుకొని అక్కడ ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? అసలు వారికి ఏం తెలుసని, ఏం చూశారని, ఏం చదువు కంప్లీట్ చేశారు, ఏం ఉద్యోగం చేశారు, వారి జీవితాన్ని ఏం చూశారని, వారికి ఏం తెలుసు అని చెప్పేసి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వస్తే వారు చేస్తున్నటువంటి ఈ దాడి ఎంత ప్రభావం ఉండేదనేదో వారికి అర్థమయ్యేది. ఏదేమైనా కూడా ఈ ఘటన పట్ల చాలా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తల్లిదండ్రులకైతే చిన్న చిన్న విషయాలకు ఇంత దారుణమైనటువంటి దాడులకు పాల్పడేటువంటి సంస్కృతి అనేది పాఠశాలలోకి రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. గాయాలైనాయి కాబట్టి ఈరోజు దీని గురించి ఇంతవరకు మాట్లాడుకుంటున్నాం. ఇన్ కేస్ ఆ బ్యాట్ల దాడుల్లో, ఆ వస్తువుల దాడుల్లో, ఇనుపరాడ్డ దాడుల్లో ప్రాణాలు గనక కోల్పోతే పరిస్థితి ఏంటి విద్యార్థులది అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు పాఠశాలల్లో, ఎక్కడ పాఠశాలల్లో అయినా కూడా ఏమాత్రం కూడా ఉపేక్షించడానికి వీలైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా కల్పించాలి. యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కూడా సీరియస్గా ఫోకస్ చేయాలి ఇలాంటి వాటిపైన. ఎందుకంటే స్కూల్ ఇంటర్ కాలేజీలోనే, ఆ టీనేజ్లోనే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది విద్యార్థులకి. వీటిని పూర్తిగా మొదట్లోనే తుంచకపోతే అది క్రమక్రమంగా మరింత విజృంభించి అన్ని పాఠశాలలు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితికి వస్తే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయాందోళన విద్యార్థుల్లో కలిగితే, దాడులు చేసుకుంటే, ఇలాంటి పరిస్థితి ఏర్పడితే తమ భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి ఒక భయాందోళన వారికి కలగజేయగలిగితే, లేకుంటే బాధ్యతను గుర్తు చేయగలిగితే ఇలాంటి దాడులు మరలా జరగకుండా ఉంటాయి. దానికి సంబంధించి ప్రభుత్వం కానీ, ఆ పాఠశాలలు కానీ, తల్లిదండ్రులు కూడా దీంట్లో కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారానికి వెళ్ళి అక్కడ మాట్లాడతారు, ఏం జరుగుతుంది స్కూల్లో, ఎవరితోనైనా గొడవ పడుతున్నారా, ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో తెలుసుకునేటువంటి పరిణామం వారు కూడా చేయాలి. ఏదేమైనా కూడా ఈరోజు జరిగినటువంటి యొక్క దారుణమైనటువంటి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వినపడుతున్నాయి. వాళ్ళ రూమ్లో స్టడీ అయిపోగానే 9 o'clockకి లొల్లి అవుతుంది. దీనిలో పోయి చూడడానికి పోయారు. పోగానే బయటకు అంటే బయటకు వచ్చినాం. తర్వాత వాళ్ళంతా నెట్టేసి వాళ్ళు నెట్టేసుకుంటే మేము అనుకున్నాం.
తర్వాత సార్ వాళ్ళు వచ్చినాక అందరూ అనుకున్నారు. మళ్ళీ సెకండ్ సాంగ్ సార్ వాళ్ళు వచ్చారు. నేను అనుకున్నాక నైట్ 11:50 అట్లా వచ్చి నన్ను లేపితే నేను నిరమబ్బులు ఉన్న షర్ట్ పట్టుకుంటే గుండెలన్నీ లేచి నన్ను నిలబడ్డా షర్ట్ చూసిపోయాను. అతను కారు పట్టి గుంజి కొడుతున్నావు, నేను బెడ్ పడుతున్నాను, మొత్తం నీళ్ళు ఆడుతున్నాడు. తర్వాత 10th వాళ్ళు చాకులు నేను పైకి ఎక్కిన బ్యాట్లు వికెట్ చేసుకొని పోతున్నాను. తర్వాత కొంతమంది వచ్చారు, మా వాళ్ళు ఆపుకుంటే నాకు ఒక గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్కి వెళ్ళి నేను ఎస్కేప్ అయ్యింది. బయటకు వచ్చినప్పుడు సార్ వాళ్ళు వచ్చారు అంటే మళ్ళీ నేను స్కూల్లోకి వస్తే నన్ను వచ్చి తీసుకెళ్ళాను. సార్ వాళ్ళతో మాట్లాడి పోయి అనుకోమని.